ఇన్ని అభిషేకాలు ఎవరినైనా ఒక క్వశ్చన్ అడిగారు స్వామికి, అంటే ఈ స్వామికే కాదు ఏ స్వామికైనా అభిషేకం ఎందుకు చేస్తుంది? నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడికి అభిషేకాలు ఏంటి చెప్పండి. మనం కల్పిస్తున్నాం చెప్పండి. లోక కళ్యాణం అని చెప్పి మంచి వారసులపై శివస్నానం చేసి వచ్చి కూర్చుండి కుర్చీలో కూర్చుండి ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి అడుగుతారా లేదా? రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయి భగవంతుని రిలాక్స్ అయితే ఎన్ని వరాలైనా ఇవ్వగలుగుతాడు. భగవంతుడు రిలాక్స్ అయితే ఎన్ని వరాలైనా ఇవ్వగలుగుతాడు. ఎందుకు అంటే ఈ పదార్థాలన్నీ పంచధాతువు మీద, పంచధాతువుతో చేసిన అయ్యప్ప మూర్తి మీద పోస్తే ఔషధ గుణంగా మారుతుంది. ఈ పదార్థాలని పాలు గాని, పెరుగు గాని, తేనె గాని, నెయ్యి గాని, పంచలోహాలతో సిద్ధమైన అయ్యప్ప స్వామిని కానీ ఇంకా ఏదైనా మూర్తి కానీ అభిషేకం చేసిన తీర్థం తీసుకుంటే అందులో ఏం మంత్రం చెప్తాడు అయ్యగారి ఎప్పుడన్నా విన్నారా?